భారతీయ సినిమా బుడిబిడి అడుగులేస్తున్నప్పుడు చెయ్యి పట్టి నడిపించిన మహానుభావుల్లో ఒకరు రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఇప్పుడు సినిమాల గురించి, వాటి టెక్నికాలిటీస్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. 19వ శతాబ్దపు మొదట్లోనే సినిమా యొక్క పరిధిని గుర్తించడం అంటే అది సాధారణ విషయం కాదు. 1909 నుండి సినిమాలే శ్వాసగా జీవించి ప్రొడ్యూసర్గా సినిమాలు తీసే సాహసం చేసిన తెలుగువాడు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన కథ సినిమాగా అందించడమే వెంకయ్యనాయుడికిచ్చే నిజమైన నివాళి. ఆ క్యారెక్టర్ను దక్కించుకున్న నరేష్ రాజశ్రీ తెలుగుతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ నాది కామెడీ సినిమాలు సక్సెస్ అయినాయి, కానీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను. మనసు మమత ఇలాంటి ఫిల్మ్స్ చాలా చేశాను. ఈ యొక్క ఫిల్ము మా మదర్ ఇంటికి తీసుకొచ్చినటువంటి రఘుపతి వెంకయ్య అవార్డు ఇన్స్పిరేషన్తో ఆలోచన వస్తే దాన్ని ముందు తీసుకున్న ఫిల్మ్. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆ యొక్క ఫ్రేమ్ లేకపోతే, ఆ నెగటివ్ లేకపోతే, ఆ యొక్క థియేటర్ లేకపోతే, ఆ ఆలోచనలు, ఆ రిస్క్ రఘుపతి వెంకయ్య తీసుకోపోతే ఈ రోజున మనమంతా ఎక్కడుండే వాళ్ళం అనేటువంటి ఒక ఎమోషన్ సినిమా ఆవిడకి ఉంటుంది, ఇంకెవరికి లేకపోతే. కానీ ఎంటర్టైన్మెంట్ చూసేవాళ్ళకు కూడా ఆ ఎమోషన్ కలగాలి. ఇంతమంది ఈ రోజున ఇన్ని వేల థియేటర్లలో మన ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నట్టు రఘుపతి వెంకయ్య నాయుడు వల్ల. దాదాసాహెబ్ ఫాల్కే గురించి మనం చెప్తున్నాం, గొప్పవాడే కాదంటలే, కానీ అసలు మొదటి సినిమా తీసింది ఈయన, ఫోకస్ చేయలేకపోయింది. కాబట్టి ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బహుశా నేను నా యొక్క 100 చిల్లర సినిమాల్లో అంత ఇన్వాల్వ్మెంట్, ఆ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, అతని ఆలోచనలు ఏంటి అనేది ఆ స్పిరిట్ ఆఫ్ రఘుపతి వెంకయ్య లోపల నాకు వెళ్ళింది. ఒక వర్క్ చేసినంత కాలం కూడా, మొత్తం యూనిట్ అంతా కూడా. కాబట్టి రఘుపతి వెంకయ్య చూస్తున్నంతకాలం నరేష్ కనపడ్డు, రఘుపతి వెంకయ్య కనపడతాడు. తర్వాత కాంప్రమైజ్ లేకుండా షూట్ చేయాల్సిన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. అల్టిమేట్లీ ఖచ్చితంగా పెద్ద బడ్జెట్ సినిమాని అంటలా, ఆ స్పిరిట్ ఆఫ్ రఘుపతి వెంకయ్య ఆ సినిమాలో కనపడుతుంది. ఇది సినిమా వాడికే కాదు, ప్రేక్షకుడికి కూడా ఖచ్చితంగా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. తర్వాత రఘుపతి వెంకయ్య గారి యొక్క పేరు ఏందనేది దీంతో మరింత జనాల్లోకి, పబ్లిక్లోకి వెళ్తుంది, సినిమా వాళ్ళే కాదు. అదే ఇందాక బాబ్జీ గారు అంటున్నారు, కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు, నాగేశ్వరరావు దేవదాసు, రామారావు దానవీర సూరకర్ణ, నరేష్కి రఘుపతి వెంకయ్య నాయుడు. కాబట్టి ఆ రకంగా నాకు దక్కడం అనేది నా అదృష్టం భావిస్తాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.